హల్లెలూయ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని వాక్యం ఉంటున్న దైవ ప్రజలందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. ప్రియమైన వారలారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రభువు ఆయన మాటలను మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట అంటే విశ్వాస యొక్క నడక. విశ్వాసి ఎలాగ నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలుగా విశ్వాస జీవితంలో సంఘములో సహవాసములో జీవిస్తున్న దేవుని పిల్లల విశ్వాసులు, దేవుని ప్రజలు విశ్వాస జీవితంలో విశ్వాసిగా మన జీవితంలో ఎలాగ నడుచుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎంతోమంది విశ్వాసిగా ఎలాగ నడుచుకోవాలో, ఎలాగో ప్రవర్తించాలో, ఎలాగో జీవించాలో తెలవక ఈరోజు అనేకులు తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. విశ్వాసి అనే దానికి ఒక మాదిరి లేకుండా, విశ్వాసి అని అనేకులకు తెలియపరచబడినట్లుగా నడుచుకోవాలి. విశ్వాసుల జీవితాల్లో ఆశీర్వాదము, దీవెన, కృపా, క్షేమాలు అనుభవించేట్లుగా విశ్వాసిక నడక ఎలాగ ఉండాలి, ఒక విశ్వాసికి ఎలాగ నడుచుకోవాలి అనే సంగతులు మీకు కొంచెం తెలియపరుస్తాను, గమనించండి. యోహాను రాసిన పత్రిక 2వ పత్రికలో 4వ వాక్యంలో ఒక మాట చదువుకుందాం. విశ్వాసులు ఎలాగ నడుచుకోవాలి. 2వ పత్రిక 4వ వాక్యం. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. విశ్వాసులు, దేవుని పిల్లలైన విశ్వాసులు ఎలా నడుచుకుంటే సత్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆ 3వ పత్రికలో కూడా 3వ వాక్యంలో ఉంటుంది అదే మాట. చూడండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన చూసి నీ గురించి సాక్ష్యం చెప్పుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసి సత్యమును అనుసరించి నడుచుకోవాలి, సత్యముగా ప్రవర్తించాలి, సత్యమును అనుసరించి ఆ సత్యం ప్రకారం జీవించాలి. ఒక విశ్వాసి సత్యము అనుసరించి నడుచుకోవాలి. ఆ సత్యము యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనే సత్యము అనుసరించి ఆ సత్య మార్గములో, ఆ సత్య ఉపదేశములో, ఆ సత్య ఉపదేశ క్రమములో ప్రతి విశ్వాసి సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని సంతోషంగా అంటే నాకు అంతకంటే సంతోషం లేదంటాడు దైవజనుడు. దేవుని పిల్లలు, ఒక విశ్వాసి దేవుని వాక్యమనే సత్యమును అంగీకరించి, దేవుని వాక్యమనే సత్యమును అనుసరించి, దేవుని వాక్యమనే సత్యమును అనుసరించి ఆ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ సత్యము వారిని స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సత్యమును అనుసరించి నడుచుకోవాలి, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అసత్యానికి లోపడకూడదు, అసత్యాన్ని అనుసరించకూడదు, అసత్యాన్ని అనుసరించి జీవించకూడదు. ప్రతి విశ్వాసి సత్యమును అనుసరించి నడుచుకోవాలి, సత్య ప్రకారం నడుచుకోవాలి, సత్య ప్రవర్తన కలిగి యథార్థముగాను సత్యముగాను దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తూ ఆ సత్యమును జీవితములో అనుసరించి, ఆ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ సత్యము వారిని స్వతంత్రులుగా మారుస్తుంది, దేవుని కృపలో వారిని నిలుపుతుంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి సత్యమును అనుసరించి నడుచుకోవాలి, సత్య ప్రకారం నడుచుకోవాలి. అబద్ధాలు, అపవిత్రత మరియు యథార్థతను కోల్పోయినట్టుగా జీవించకూడదు, అసత్యములో నడుచుకోకూడదు.
అసత్య మార్గం నడుచుకోకూడదు. సత్య మార్గములో సత్యమును అనుసరించి నడుచుకున్నట్లయితే వారి జీవితాలు ఆశ్చర్యకరంగా మారుస్తాయి. ఆ సత్యం వారిని స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసి ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి, సత్యమైన వాక్యమును అనుసరించాలి. సత్యమైన వాక్యమైన ఆ వాక్యం అనుసరించి సత్యవాక్యానుసరంగా నడుచుకున్నట్లయితే దేవుడు వారిని స్వతంత్రంగా మార్చి ఆ సత్యము వారిని ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మనం చదవండి, కీర్తనలో గ్రంథం 56వ కీర్తన 12వ వాక్యం చూడండి. నేను జీవపు వెలుగులోను దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపోకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. జీవపు వెలుగులో దేంట్లో నలగాలంటే జీవపు వెలుగులో నడుచుకోవాలి ఒక విశ్వాసి. మీరు వెలుగు సంబంధులు వెలుగులో నడుచుకుంటారు. చీకటి సంబంధులుగా నడుచుకోకూడదు విశ్వాసి. విశ్వాసి ఎలాగుండాలంటే వెలుగులో నడుచుకోవాలి, వెలుగుగా మార్చబడాలి, వెలుగులో నడుచుకోవాలి, వెలుగు మార్గములో నడిపించబడాలి, ఆ వెలుగును అనుసరించాలి. ఆ వెలుగు యేసు ప్రభువే. నేను నిజమైన వెలుగును, ఎవడు నా వెలుగులోనికి వస్తారో వానిలో ఏమాత్రం చీకటి ఉండదు అంటాడు యేసు ప్రభు. మీరు వెలుగు సంబంధులై ఉన్నట్లుగా మీరు వెలుగులో నడుచుకోనండి. ఆ వెలుగు మీ జీవితం మీద ప్రకాశించినప్పుడు, ఆ వెలుగు మీ జీవితాన్ని ప్రకాశింపజేసి, ఆ వెలుగు మిమ్మల్ని అనేకులకి వెలుగుగా మారుస్తుంది, మిమ్మల్ని వెలిగిస్తుంది. కనుక మీరు లోకములో వెలుగై ఉన్నారు. మీరు వెలుగులో నడుచుకోవాలి. విశ్వాసులు చీకటిలో నుంచి వెలుగులో నడుచుకోవాలి. పాప శాప అంధకార బంధకాల నుంచి విడిపించబడి రక్షించబడిన వారు విశ్వాసులు వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి, దైవ సంబంధులుగా నడుచుకోవాలి, దైవ క్రమంలో నడుచుకోవాలి. మీరు వెలుగు సంబంధులు, చీకటి మీలో ఏమాత్రం లేదు. కనుక ఒక విశ్వాసి సత్యము అనుసరించి, సత్యవాక్యం అనుసరించి, సత్య మార్గం నడుచుకోవాలి. రెండోది, ఒక విశ్వాసి ఎలాగ నడుచుకోవాలంటే విశ్వాసి వెలుగులో నడుచుకోవాలి, వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. వెలుగు కార్యాలు, వెలుగు ఫలములు వారిలో ఫలించినట్లుగా, వెలుగు ఫలములు వారిలో ఫలింపబడినట్లుగా ఒక విశ్వాసి వెలుగు సంబంధులుగా వెలుగులో నడుచుకున్నట్లయితే ఆ వెలుగు వారిని వెలిగిస్తుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలుగులో నడవాలి, చీకట్లో నడకూడదు. సమర స్త్రీ వెలిగించబడింది యేసుక్రీస్తు వాక్యం చేత, యేసయ్య మాట చేత వెలిగించబడింది. ఆమె హృదయం వెలిగించబడింది, జీవితం వెలిగించబడింది. ఆమె వెలుగులో నడిచింది, అనేకులను ఆ వెలుగులోకి నడిపించింది. రోజు విశ్వాసి వెలుగులో నడవాలి, ఆ వెలుగును అనేకులకి తెలియపరచాలి, ఆ వెలుగులో అనేకుల్ని నడిపించబడినట్లుగా నువ్వు వెలుగు సంబంధులై వెలుగులో నడవాలి. ప్రతి విశ్వాసి చీకట్ల నుంచి వెలుగులో నడిపించబడిన వాడై వెలుగులో నడిపించబడాలి. ఆ వెలుగు నీ జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ వెలుగే యేసు. ప్రైజ్ ది లార్డ్. నేను నిజమైన వెలుగునై ఉన్నాను అంటాడు యేసు ప్రభు. ఆ వెలుగులో నిత్యము నిలవాలి. నువ్వు ఆ వెలుగులో నడిచినట్లయితే ఆ వెలుగు నీ జీవితాన్ని వెలిగిస్తుంది, నిన్ను ఆశీర్వాదకరంగా అనేకులకి మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 119వ కీర్తన 3వ వాక్యం చూడండి. ఏముందంటే, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపం చేయరు. విశ్వాసి దేవుని మార్గములో నడుచుకోవాలి.
దేవుని మార్గములో ఒక విశ్వాసి నడుచుకుంటాడో, ఆయన మార్గములో నడుచుకుని వారు ఏ పాపం చేయరు. అంటే ఏ పాపం చేయకుండా దేవుని ఆజ్ఞల మార్గంలో ప్రతి విశ్వాసి నడుచుకోవాలి. ఒక విశ్వాసి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆ ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. దావీదు అంటాడు, నీ ఆజ్ఞల తట్టు నేను పరిగెత్తున్నాను, నీ ఆజ్ఞల మార్గమును నేను నడుచుకుంటాను. వారు ఆయన ఆజ్ఞల మార్గములో నడుచుకుందురు. ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకుని వారు ఏ పాపము చేయరు. విశ్వాసి ఏ పాపం చేయకూడదు. ఏ పాపానికి తావు ఇవ్వకుండా దేవుని వాక్యానుసారమైన ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞను అనుసరించి, దేవుని ఆజ్ఞలకు లోబడి మారుమనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, మరియు వేరుపాటు జీవితం కలిగి మీరు జీవించిన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే వారు ఏ పాపమును చేయరు. వారు దేవుడి కొరకు ఒక నిర్దిష్టమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని ఆజ్ఞల మార్గములో నడుచుకోవాలి. ఆయన మార్గంలో నడుచుకున్న వారు త్రోవ త్రప్పరు, వారు పడిపోరు, వారు తొలగిపోరు. ఏ పాపములో వారు పడిపోరు, ఏ పాపం వారిని ఏలనివ్వదు. నీ ఆజ్ఞల మార్గంలో నేను నడుచుకుంటానయ్యా, ఏ పాపము నన్ను ఏలనివ్వకుండా నన్ను కాపాడాయి అంటాడు దావీదు. దేవుని ఆజ్ఞల మార్గములో మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞల మార్గం నడుచుకున్నట్లయితే, విశ్వాసి దేవుని ఆజ్ఞలు నడుచుకున్నట్లయితే దేవుని కృప ఆ విశ్వాసి పైన, వారిపైన నిలిచి ఉంటుంది. వారు దేవుని కృపలో నిలిచి ఫలిస్తారు. ఏ పాపం వారు చేయకుండా తమను తాము కాపాడుకుంటారు. ఆయన మార్గంలో నడుచుకుంటున్న వారు ఏ పాపం చేయరు. ఆయన మార్గంలోనే యథార్థంగా నడుచుకుంటారు. దేవుని ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. మనం నూతన జీవముతో నడుచుకోవాలి. ఒకప్పుడు పాపంలో, శాపంలో, అంధకారంలో, మరణ బంధకాల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి, నూతనపరచబడి, నూతన జీవాన్ని పొందుకున్న వారై నూతన జీవములో నడుచుకోవాలి. ఆయన ఎలాగో పాతిపెట్టబడాడో చనిపోయి, అలాగే మనం కూడా పాపముల విషయమై పాతిపెట్టబడి పునరుద్ధానపు జీవం విషయంలో ఆయనతో కూడా లేపబడిన వారమై నూతన జీవాన్ని పొందుకుని, నూతన కృపను, నూతన జీవాన్ని పొందుకున్న వారమై నూతనమైన జీవముతో మనం నడిపించబడుచున్నాము. ఆమేన్. నూతన జీవముతో మనం నూతన పరచబడిన వారే, రక్షించబడిన వారే, పాప క్షమాపణ పొంది బాప్తిసం ద్వారా కడగబడి నూతన పరచబడిన వారే యేసుక్రీస్తునందు నూతన జీవాన్ని పొందుకుని, యేసుక్రీస్తును నూతన జీవాన్ని పొందుకుని నూతన పైన వారమై, నూతన పరచబడిన వారమై మనము నూతన జీవముతో కూడా మనం నడిపించబడాలి. నూతన జీవముతో మనం నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నూతన జీవముతో మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఇక పాపమునకు నీ మీద అధికారం లేకుండా పాపము చేతను ఆ పాపం నుంచి కడగబడ్డావు. యేసుక్రీస్తు నందు బాప్తిసం పొందినప్పుడు పాపం విషయమై మృతి పొందావు. పునరుద్ధానం విషయమై
నీవు నూతన జీవముతో లేపబడి ఉన్న ఒక దేవుని బిడ్డవి, విశ్వాసిగా మార్చబడ్డా కనుక నీవు నూతన జీవముతో నడుచుకోవాలి. అంటే నూతన పరచబడిన వ్యక్తిగా, పరిశుద్ధపరచబడి నూతన కృపను పొందుకున్న వ్యక్తిగా నూతన జీవముతో దేవుని బిడ్డలో నడుచుకోవాలి. ఆమేన్. దేవుని మార్గములు నడుచుకోవాలి. ఆయన మార్గాలు పరిశుద్ధమైనవి, ఆయన మార్గాలు జీవము కలిగినవి, ఆయన మార్గాలు యథార్థమైనవి, ఆయన మార్గాలు సత్యమైనవి, ఆయన మార్గము పరిపూర్ణమైనది, ఆయన మార్గము జీవము కలిగిన మార్గం. ఆయన మార్గములో యథార్థమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నూతనమైన ఆయన మార్గములో నువ్వు నడుచుకొనుచు నూతన జీవముతో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నూతన జీవాన్ని పొందుకుని నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనత్వం పొందుకున్న వ్యక్తిగా నీవు నడుచుకోవాలి. ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి దేవునితో కూడా. ఆమేన్. అప్పుడు నీవు నీ ప్రత్యేకమైన నూతన జీవముతో పొంది నువ్వు నడుచుకొని నీ నడక, నీ ప్రవర్తన, ఆ నూతనత్వాన్ని చూసిన వాళ్ళు, నూతన జీవాన్ని పొందుకుని చూసిన వాళ్ళు అనేకులు యేసు ప్రభు యొక్క మార్గంలో నూతన జీవాన్ని పొందుకుంటూ వారు కూడా నేను అనుసరిస్తారు. దేవుని కృపలో వారు నిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొక్క మాట చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము అంటున్నాడు దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని పిల్లలు, ఒక విశ్వాసి అలానే విశ్వాసము ద్వారా నడుచుకోవాలి, విశ్వాసము వలన నడుచుకోవాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారి విశ్వాసమును చూశాడంట. ఇంటి కప్పు మీద నుంచి ఒకరిని దించారు, పక్షవాతం గలవాడిని ఒకరిని దించాడు. యేసు ప్రభు ఇంట్లో వాక్యం చెబుతున్నప్పుడు ఒక ఇంట్లో దించారు. వాడికి ఏమీ స్పర్శ లేదు, కానీ పైనుండ వారు ఆ మంచము దించిన వారి యొక్క వారి విశ్వాసము చూసి ఇతన్ని స్వస్థపరిచి బాగు చేశారు. కానాను స్త్రీ వచ్చి, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచమని వేడుకుంది. ప్రభు ఆమె విశ్వాసాన్ని చూసి ఆమె కుమార్తెను స్వస్థపరిచి విడుదల కలుగు చేశాడు. విశ్వాసం వల్ల నువ్వు నడుచుకున్నట్లయితే, ఆ విశ్వాసము ద్వారా నడుచుకున్నప్పుడు, విశ్వాసం వలన అబ్రహాము నడుచుకుని విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అబ్రహాముకు దేవుడు కుమారుని ఇస్తాడని ఒక విశ్వాసం, దేవుడు ఆస్వాదించి గొప్పవాడుగా మారుతున్న ఒక విశ్వాసంతో అబ్రహాము దేవుని వెంబడించాడు. విశ్వాసం వలన దేవునితో అబ్రహాము నడిచాడు. అందుకనే అబ్రహాము విశ్వాసులు తండ్రిగా మార్చబడ్డాడు. ఆ విశ్వాసం వలనే ఆశీర్వాదకరంగా, అనేకులు దీవెనకరంగా అబ్రహామును దేవుడు మార్చాడు. అంటే విశ్వాసం వలన మనం నడుచుకోవాలి, వెలుచూపు కాదు. దేవుని యందు విశ్వాసం వలన, దేవుని నమ్మికతోనూ, దేవుని యందు విధేయతను, విశ్వాసం యందు నడుచుకున్నట్లయితే, ఆ విశ్వాసం వలన నడుచుకున్నట్లయితే, విశ్వాసం నడుచుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదమును, కృపను నువ్వు పొందుకుంటావు. ఆ విశ్వాసం జీవితాన్ని ప్రభు కృపకు పాత్రలుగా మార్చి ఆశీర్వాదకరంగా నేను నడిపిస్తుంది. దేవుని మార్గములో తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుకుందాం. రోమా 8:3. ప్రైజ్ ది లార్డ్. మనము శరీర విషయము అందు శరీరమును అనుసరించి నడుచుకొనక, మనం ఎలాగ నడుచుకోవాలంటే, విశ్వాసి ఆత్మానుసారంగా నడుచుకోవాలి.
ఆత్మానుసారంగా ప్రవర్తించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మను అనుసరించి నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మను అనుసరించి పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రతి విశ్వాసి నడిపించబడాలి దేవుని ఆత్మచేత. దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడతారో, దేవుని ఆత్మచేత అందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమారులుగా మార్చబడతారు. అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా ఒక విశ్వాసి నడుచుకోవాలి. శరీరానుసారంగా లోకానుసారంగా నడుచుకోకూడదు. లోకానుసారంగా శరీరానుసారంగా నడుచుకున్న ఆ పరిస్థితులను విడిచిపెట్టి దేవుని పిల్లలో విశ్వాసులు ఎలా ఉండాలంటే ఆత్మను అనుసరించి ఆత్మానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆత్మానుసారముగా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు జీవమును పొందుకుంటావు. ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే నువ్వు జీవాన్ని పొందుకుంటావు. ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మను అనుసరించి పరిశుద్ధాత్మను అనుసరించి పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ పరిపూర్ణతలో పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తున్నాడో అలాగ నడిపించబడినట్లయితే, ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే ఆ ఆత్మ నిన్ను బలపరుస్తుంది. ఆత్మను నువ్వు ఉజ్జీవపడతావు. ఆత్మచేత నువ్వు నిత్య జీవాన్ని పొందుకుని దేవునిలో పరిపూర్ణంగా నిలిచి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ దేవుని వాక్యానుసారంగాను, దేవుని నీతిని అనుసరించి, దేవుని పరిశుద్ధత గురించి, దేవుని పరిపూర్ణత గురించి, దేవుని యొక్క సంపూర్ణతలో దేవుని ఆత్మ మనం నడిపిస్తాడు. కనుక ఆత్మానుసారంగా ఆత్మను అనుసరించి మనం నడుచుకోవాలి, నడిపించబడాలి దేవుని పిల్లలు. అప్పుడు ఆ ఆత్మచేత నువ్వు బలము పొందుకుని, ఆత్మచేత కృపను పొందుకుని, ఆత్మచేత నీవు పరిశుద్ధపరచబడి దేవుణ్ణి రాకడకు సిద్ధపరచబడతావు. నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆత్మానుసారంగా నడుచుకోవాలి దేవుని పిల్లలు. శరీరానుసారంగా లోకానుసారంగా నడుచుకోకుండా విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మానుసారమైన మనసు, ఆత్మానుసారంగా నడుచుకోవటం వలన నీకు జీవము కలుగుతుంది. అందుకే పౌలు అంటారు, ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, ఆత్మను అనుసరించి నడుచుకోండి. దేవుని పరిశుద్ధాత్మను మనల్ని ఓ ప్రత్యేక నిమితిలో దేవుని మార్గంలోను సత్యమును అనుసరించి, పరిశుద్ధతను అనుగ్రహించి, పవిత్రత అనుగ్రహించి, ఆయన ఆజ్ఞ మార్గంలో దార్ఢ్యంగాను, పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నీతిగాను, భక్తిగాను మనం జీవించి నడుచుకున్నట్లుగా మనం సహాయం చేసి మనల్ని ఆత్మానుసారంగా నడిపిస్తాడు. కనుక ఆత్మను అనుసరించి నడుచుకున్నట్లయితే నీవు జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని అనుభవిస్తావు, నడిపించబడతావు. ఆత్మ నిన్ను ఆయన కృపలో నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియు చదవండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసు చేత సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. ఎందుకు? మనము వాటిని అనుసరించి నడుచుకోవాలని. వేటిని? సత్క్రియలు అంటే మంచి క్రియలు, మంచి పనులు. మంచి క్రియలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేస్తూ మనము దేవుని యందు నడుచుకోవాలంట. దేవుని పిల్లలు సత్క్రియలు చేస్తూ, సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేస్తూ నడుచుకోవాలి దేవునిలో. దొర్క అనే సహోదరి ఉంది. ఆమె అందరికీ మంచి క్రియలు, సత్క్రియలు చేసిందంత. విధవరాళ్ళకును, పేదవారికి, అనేకులకి సంఘములో సహకారులుగా ఉండి
అనేకులకి సత్క్రియలు చేసింది. సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి, సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి ఆ సత్క్రియలందు నడుచుకుంది. ఆ సత్క్రియలను అనేకులకి కనుపరిచింది, అనేకులు అట్లా చేసింది. కనుకొని ఆమె చనిపోయినా కూడా దేవుడు కృపచేత దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆమె సజీవురాలుగా మరలా జీవాన్ని పొందుకుని బ్రతికింది. సత్క్రియలు యందు ఆసక్తి కలిగి, సత్క్రియలు చేయుట యందు విశ్వాసముతో ఒక మంచి మనసు కలిగి సత్క్రియలు చేయుటలో నువ్వు నడుచుకోవాలి. సత్క్రియలు యందు ఆసక్తి కలిగి నడుచుకోవాలి. సత్క్రియలు నువ్వు చేయాలి అంటే మంచి పనులు, మంచి క్రియలు ఇతరుల సహోదరుల సమాజంలో ప్రతి ఒక్కరికి నువ్వు మేలు చేసే వ్యక్తిగా సత్ ప్రవర్తన కలిగి, సత్క్రియ అంటే మంచి క్రియలు, మంచి క్రియలు, మేలైన క్రియలు, మేలు చేసే పనులు, మంచి పనులు, సత్క్రియలు. నువ్వు సత్క్రియలు చేయటందు నీవు విశ్వాసిగా నడుచుకోవాలి. సత్క్రియలందు ఆసక్తి కలిగి నడుచుకోవాలి. సత్క్రియలు చేయటందు నీవు పరిపూర్ణంగా మంచి మనసు కలిగి నడుచుకొని నీకు తెలిసిన వాళ్ళంతా అందరికీ సత్క్రియలు, మంచి క్రియలు చేసినట్లయితే సత్క్రియలు చేయని వారిని దేవుడు కొనియాడుతారు. సత్క్రియలు చేసినందువలన నీవు నిశ్చయముగా దేవుని కృపలో నిలిచి ఫలిస్తావు. అట్టి క్రియలు మనకి మంచివి. సత్క్రియలు చేసి దేవుని ద్వారా ఆశీర్వాదము, దీవెన పొందుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు సమాజంలో. ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగి, ఆ సత్క్రియలందు పరిపూర్ణత కలిగి మనం చేయాలి. అంటే మంచి క్రియలు, మంచి ప్రవర్తన కలిగి, మన ఎడల మంచి క్రియలు కలిగి మన క్రియలు అనేకులకు తెలియపరచాలి. దేవుని యందు మంచి క్రియలు చేయాలి. నీవు సత్క్రియలు చేయుటలో నడుచుకోవాలి. సత్క్రియలు చేయటం యందు నువ్వు నడుచుకోవాలి. యెహోషాపాతు దేవుడు అంటాడు, నీ యందు మంచి క్రియలు నాకు కనపడ్డాయి, నీ యందు మంచి క్రియలు నాకు కనపడ్డాయి, కనుక నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. మంచి క్రియలు, దేవునికి విరోధమైన కార్యములన్నీ తీసివేసి దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞల మార్గం నడుచుకొనచ్చు, విశ్వాసం నడుచుకొనచ్చు, పరిశుద్ధతలు నడుచుకొనచ్చు, సత్యం మనసు నడుచుకొనచ్చు, యథార్థంగా నడుచుకొనచ్చు, పవిత్రంగా నడుచుకొనచ్చు, ఆత్మానుసారంగా నడుచుకొనచ్చు, వెలుగుమయముగా వెలుగును అనుసరించి వెలుగు మార్గములో నడుచుకొనచ్చు. నీవు సత్క్రియలందు ఆసక్తి కలిగి, సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి ఆ సత్క్రియ మార్గంలో నడుచుకున్నట్లయితే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వాదమును, కృపను పొందుకుంటావు. ఆ సత్క్రియలందు ఒక విశ్వాసి నడుచుకోవాలి. సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి ప్రతి వారికి నువ్వు సత్క్రియలు చేయాలి. మంచి క్రియలు నీ ఎడల ఉండాలి. ఆ క్రియలు అనేకులకు నువ్వు కనుపరచాలి. అనేకుల యందు ఆ సత్క్రియలు చేసినందువలనే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 చదవండి. అందుచేత ఈ సంగతి విన్నాటి నుంచి సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకమును గలవారునై ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యము చేయుటలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు
అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపరిచినట్లు ప్రభువుకి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా నడుచుకోవాలి? దేవునికి తగినట్లుగా, దేవుణ్ణి సంతోషపరిచి, దేవుణ్ణి ఆనందపరిచి, దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా. మన ద్వారా దేవునికి సంతోషము, దేవునికి మహిమ, దేవునికి ఆనందము, దేవునికి ఘనత, ప్రభావములు కలుగునట్లుగా, దేవునికి ఆయనకు తగినట్లుగా ప్రతి విశ్వాసి నడుచుకోవాలి తమ జీవితంలో. దేవుని కృపలో ఫలిస్తూ సత్క్రియలందు ఆసక్తి కలిగి, సత్కార్యములు చేయటి యందు సంతోషము కలిగి, సత్కార్యములు చేస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, వాక్యానుసారమైన సత్యమును అనుసరించి నడుచుకొనచ్చు, విశ్వాసములో నడుచుకొనచ్చు, యథార్థమైన మార్గములో నడుచుకొనచ్చు, పరిశుద్ధమైన మార్గములు నడుచుకొనచ్చు, పవిత్రమైన మార్గములు నడుచుకొనచ్చు, పాపమును విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకొనచ్చు, దేవుని కృపలో వెలుగులో వెలిగించబడి వెలుగులో నడుచుకొనచ్చు. వెలుగుని దేవుడైన వెలుగుని ధరించుకొని ఆ వెలుగు మార్గములో నడుచుకొనచ్చు, ఆ వెలుగును అనుసరించి నడుచుకొనచ్చు. వెలుగు క్రియలు మనలో అనేకులకి ప్రతిబింబింప చేస్తూ, వెలుగు క్రియలు చేస్తూ సత్క్రియలందు ఆసక్తి కలిగి నడుచుకొనచ్చు. ఎలాగంటే ఆయనకు తగినట్లుగా. మన ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు, ఆయన జీవాధిపతి, జీవము కలిగిన దేవుడు, సత్య స్వరూపి, సర్వశక్తిమంతుడు. ఆయనకు తగినట్లుగా, ఆయనకు మహిమ కలిగినట్లుగా, ఆయనకి ఘనత కలిగినట్లుగా, ఆయనకి కీర్తి కలిగినట్లుగా, ఆయన మన ద్వారా మహిమపరచబడి మన యందు ఆనందించి సంతోషించినట్లుగా, ఆయనకు తగినట్లుగా, యేసయ్యకు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా ప్రతి విశ్వాసి నడుచుకోవాలి. దేవునికి మహిమకరంగా జీవించాలి, ఆయన్ని మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి, ఆయనకు తగినట్లుగా మనం జీవించాలి. అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకొనుచు మీరు దేవుని చిత్తానుసారంగా జీవించండి అంటారు దైవజనుడు. అజ్ఞానుల వలె నడుచుకుంటున్నారు ఈరోజున అనేకులు. దైవ వాక్యానికి విరోధంగా, వ్యతిరేకంగా, అజ్ఞానంగా, మూర్ఖత్వంగా, మూఢత్వంతో నడుచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు అజ్ఞానుల వలె నడుచుకోకుండా, అబుధేయుల వలె ప్రవర్తించకుండా జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానుల వలె నడుచుకోండి. క్రీస్తు అడుగు జాడలందు మీరు నడుచుకోండి. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన అడుగు జాడలందు, ఆయన అడుగు జాడలను అనుసరించి మనం నడుచుకోవాలి. భూమి మీద మనం ఆయన అడుగు జాడలను అనుసరించి నడుచుకోవచ్చు. దేవుని పిల్లలు ఆయన అడుగు జాడలను అనుసరించి నడుచుకోవాలి. ఎలా నడుచుకుంటే జ్ఞానము కలిగి, వివేకము కలిగి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అజ్ఞానులు కాకుండా జ్ఞానము కలిగి. దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, ఆయన సత్యస్వరూపి, సర్వశక్తిమంతుడు, జీవాధిపతి, ఆయన మహిమా స్వరూపుడు, పునరుద్ధానపు మహిమతో సజీవుగా లేచిన ఏకైక పరిశుద్ధులని. ఆయనకి ఎందుకు కృతజ్ఞత కలిగి, ఆయన చేసిన మేలును మరవక, ఆయన చేసిన మేలును విడవక, ఆయనకి నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ,
ఆయనకు తగినట్లుగా జ్ఞానం కలిగిన వారమై క్రీస్తు యేసు యొక్క అడుగు జాడల్లో ఆయన అనుసరించి పరిశుద్ధంగాను, పవిత్రంగాను, నీతిగాను, యథార్థంగాను, భక్తిగాను, మహిమకరముగాను, సత్యమును అనుసరించి, ఆయన మార్గమును అనుసరించి, ఆత్మను అనుసరించి, విశ్వాసమును అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి, సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి, సత్క్రియలు చేసు మంచి క్రియలు చేయటందు ఆసక్తి కలిగి నడుచుకొని మంచి క్రియలు ఎందు, మరియు దేవునికి తగినట్లుగా నూతన జీవమును పొందుకొనుచు, నూతన జీవము కలిగిన మార్గములో, నూతన జీవములో నడుచుకొనుచు, మనం ప్రతి విషయములో దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుని పిల్లలు దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్నట్లయితే, ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలిగినట్లుగా మనం నడుచుకున్నట్లయితే, ఆయన కృపా క్షేమాలతో మనల్ని బలపరిచి ఆస్వాదించి, ఆయన కృపా క్షేమాలతో ఆయన యందు నడుచుకున్న వారందరినీ కృపా క్షేమాలతో ఆయన నడిపిస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని కాపాడుతాడు. కృపాక్షేమాలు నా వెంట వచ్చునుగాక అంటాడు దావీదు. నా బ్రతుకు కాలమంతా కృపాక్షేమాలు నా వెంట వచ్చునుగాక అంటాడు. దేవుణ్ణి కాపరిగా తన జీవితాన్ని అనుసరించింది, దేవుని ఆజ్ఞ మార్గమును అనుసరించి, సత్యమును అనుసరించి, యథార్థమైన ప్రవర్తన కలిగి, దైవ భయం కలిగి, దైవ భీతి కలిగి, దేవుని కృపలో సత్క్రియలు చేయటందు, ఉపకారం, మంచి కార్యములు ఉపకారం చేయటందు, అపకారం చేయకుండా, అపకారం చేసిన వాడిని కూడా ఉపకారం చేస్తూ, తన సత్క్రియలు, తన మంచి క్రియలను కనుపరుస్తూ దేవుని ఎదుట నడుచుకున్నాడు దావీదు. విశ్వాసముతో నడుచుకున్నాడు అబ్రహాము. విశ్వాసముతో నడుచుకున్నాడు అబ్రహాము. ఆత్మానుసారంగా నడుచుకున్నాడు దైవజనుడు పౌలు. ఆత్మను అనుసరించి నడుచుకోవాలి, శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే, ఆత్మానుసారం నడుచుకున్న వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని మార్గాన్ని, పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతి కలిగిన, కృప కలిగిన, నిత్య జీవము కలిగిన దేవుని మార్గములో నడుచుకున్నవారు ఏ పాపం చేయరు. నూతన జీవమును పాపము నిమిత్తమై యేసు క్రీస్తునందు బాప్తిస్మ రూపంలో చనిపోయిన వారై, పునరుత్థాన రూపంలో యేసుక్రీస్తు అలాగే సజీవుడు లేచాడో అలాగే నూతన బాప్తిస్మం పొందిన వారై, నూతన జీవాన్ని పొందుకుని, నూతన జీవము కలిగిన వారై, నూతన వ్యక్తిత్వాన్ని పొందుకుని, ఒక నూతనమైన వ్యక్తిగా నవీన స్వభావాన్ని క్రీస్తునందు ధరించుకొని నూతన జీవములో నడుచుకోవాలి. రక్షణ పొందిన ఒక నూతనమైన జీవానుభవాన్ని పొందుకొని నడుచుకోవాలి. విశ్వాసి నడక సమస్తము దేవునికి తగినట్లుగా నడుచుకున్నట్లయితే, దేవుని కృప, సన్నిధి, కాపుదల వారికి తోడుగా ఉండి వారిని కృపగల మార్గములో, పరిశుద్ధమైన మార్గములో రాకడ రాజ్యానికి సంపూర్ణంగా ప్రభు నడిపిస్తాడు. ఆయన రాజ్యానికి సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజున దేవుని ప్రజలు విశ్వాసుల యొక్క నడక ఎలాగ ఉండాలి? సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే అంతకంటే సంతోషం లేదంటారు దైవజనుడు. విశ్వాసులు, దేవుని పిల్లలు సత్యమును అనుసరించి, సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే ఆ సత్యము వారిని స్వతంత్రులుగా మారుస్తుంది. మరియు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. విశ్వాసి వెలుగులో నడుచుకోవాలి. చీకటి సంబంధులు కాకుండా వెలుగు సంబంధులై మీరున్నారు. ఒక విశ్వాసి వెలుగులో నడుచుకోవాలి.
వెలుగు కార్యాలు చేయాలి, వెలుగునందు జీవించాలి. ఆ వెలుగు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే వెలుగులో నడుచుకుని ఆ వెలుగును అనేకులకి వెలిగించబడినట్లుగా నడుచుకోవాలి. మూడవదిగా నూతన జీవమును పొందుకుని, క్రీస్తు యేసునందు నూతన జీవాన్ని పొందుకుని నూతన జీవము కలిగిన వారే ఆయన సాక్షిగా నడుచుకోవాలి. దేవుని మార్గమును అనుసరించి ఆయన పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతి కలిగిన, యథార్థమైన, కృప కలిగిన మార్గములో, నిత్య జీవము కలిగిన మార్గములో నడుచుకోవాలి ఒక విశ్వాసం. అలాంటి వారు ఏ పాపం చేయకుండా తమ జీవితాలను కాపాడుకుంటారు. ఆత్మను అనుసరించి నడుచుకోవాలి ఒక విశ్వాసి. ఆత్మ నడిపింపుకు లోబడి ఆత్మానుసారంగా నడుచుకున్నవారు ఆత్మ ఫలమును పొందుకుంటారు, ఆత్మ శక్తిని పొందుతారు, ఆత్మ అభిషేకాన్ని పొందుకుని ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. విశ్వాసపు అడుగుజాడలు నడుచుకోవాలి. అబ్రహాము విశ్వాసంతో నడుచుకుని దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు, స్నేహితుడిగా మార్చబడ్డాడు, విశ్వాస తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసంతో నడుచుకోవాలి. సత్క్రియలు చేయుటలో నడుచుకోవాలి. సత్క్రియలు చేసి మంచి క్రియలు చేయటందు ఆసక్తి కలిగి నడుచుకోవాలి. విశ్వాసం జ్ఞానుల వలె నడుచుకోవాలి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొంచు దేవుని మహిమపరిచి గణపరచాలి. యేసుక్రీస్తు అడుగు జాడల్లో మాదిరిగా మనం నడుచుకోవాలి. ఆయన నడిచాడు పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా, భయమకరంగా ప్రభు నడిచాడు. ఆయన మాదిరిగా ఉంచిన అడుగుజాడల్లో క్రీస్తుని పోలిన వారమై, క్రీస్తును ధరించుకున్న వారమై, యేసు క్రీస్తు వారికి తగినట్లుగా, ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఒక దేవుని బిడ్డ, ఒక విశ్వాసి దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, యథార్థమైన జీవితాన్ని కాపాడుకోవాలి, సత్య జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మానుసారమైన జీవితాన్ని కాపాడుకోవాలి, నూతన జీవాన్ని కాపాడుకోవాలి, నూతన జీవితాన్ని కాపాడుకోవాలి. సత్క్రియలందు ఆసక్తి కలిగి సత్క్రియలు చేయటం విసుకంతక ఆసక్తి కలిగి సత్క్రియలు చేయటందు ఆసక్తి కలిగి నడుచుకోవాలి. అనేకులు సత్క్రియలు చేయాలి, సత్క్రియలు చేసి దేవుని మహిమపరచాలి. జ్ఞానుల వలె నడుచుకొని దేవుని మహిమపరచాలి. ప్రతి విషయంలో దేవునికి తగినట్లుగా నడుచుకుని ఆయన్ని సంతోషపరచేవారుగాను, ఆయన మహిమపరచేవారుగాను, ఆయన గణపరచేవారుగాను మనం నడుచుకున్నట్లయితే ఒక విశ్వాసి నడవలసిన నడక అలా నడుచుకోవాలి. ఏ విధంగా నడుచుకోవాలి? దేవుని వాక్యం తేడగా తెలియపడుతుంది. ఆ విధంగా దేవుని ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రతి విశ్వాసి ఈ విధముగా వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే నిత్య జీవార్థమైన ఫలములు పొందుకుంటారు. ఆ నిత్య జీవానికి, రాజ్యానికి రాకడుకో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి వారే ఆ ఒక పరిశుద్ధమైన సంఘముగా సిద్ధపరచబడతారు. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ ప్రత్యేకమైన ప్రార్థన గుడికలో నాయన అయ్యా, నిన్ను మనసారా స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం అయ్యా. నీ సముఖంలో నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నాము. మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నపాలు కూడా ప్రభా మీరు ఆలకించినందుకే నీ స్తోత్రాలు అయ్యా.
మీరు కార్యాలు సఫలపరుస్తున్నందుకై నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం. నీ సేవకుల పక్షం మీరు నిలబడి నాతో నీ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై నీ స్తోత్రాలయ్యా. విశ్వాసకు తగిన మార్గంలో ఎలాగ నడుచుకోవాలనేది ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా సత్యమును అనుసరించి నాయన అయ్యా వెలుగు మార్గంలో మేము నడిపించబడాలని, అయ్యా నీ నూతన జీవ మార్గంలోనూ ఆజ్ఞలను అనుసరించి అయ్యా నీ సన్నిధిలో ప్రభా సత్క్రియలు చేయటం ఆసక్తి కలిగిన వారమై మేము నడుచుకోవటానికి నాయన నీ కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రం అయ్యా. ప్రతి విషయం ముందు నాయన ప్రభా నిన్ను సంతోషపెట్టేవారిగా మేము జీవించినట్లు కృప కలుగు చేయండి దేవా. నీకు స్తోత్రం. ఈ విధంగా ప్రభా అనేక వాకుల చేత మీరు మాతో మాట్లాడి మాకు తెలియపరిచినందుకై మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా ఇంకొన్ని మీరు బలపరచండి, అభిషేకించండి అయ్యా. పరిశుద్ధాత్మను మీ మాట మీ సేవకుని నోట ఉంచిన ఆయన నీ నా మహిమార్థమే మీ దాసుని ఇంకొని వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రం. కావలసిన కృప దయచేయండి పరిశుద్ధాత్ముడు. ఈ ప్రార్థన కూడికలో నాయన మీరు మాతో ఉండి ప్రారంభం నుంచి ముగింపు వరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎందరైతే నాయన ఈ వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్నారో ప్రభా నీ పిల్లల తీర్మానాన్ని బట్టి నీ పిల్లలు మనసారా ఆశీర్వదించండి. మేము కూడా ప్రభా తండ్రి నిన్ను సంతోషపెట్టేవారుగాను అయ్యా ప్రభా నీ ఆజ్ఞలు అనుసరించి సత్కార్యములందు నాయన ఆసక్తి కలిగి మేము జీవించేవారుగా అట్టి కృప నాకు మా కలుగు చేసి మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునేశ్వర కృపా తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఆయన సన్నిధిలో కూడిన ప్రతి ఒక్కరికును ఆయన మాటలు విని వాక్యానుసారంగా నడుచుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరికును కృపా సమాధానములు ఆయన రాకడ ప్రాంతం వరకు ఎలాగో విశ్వాసగా నడుచుకోవడం ఆయన వాక్యానుసారంగా దేవుని తగినట్లుగా నడుచుకొని జీవించే కృపను గ్రహించి ప్రభు నడిపించి ప్రభు కాపాడునుగాక. ఆమేన్.